గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ప్రెసెంట్ అయితే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట. మీరు చూస్తున్నారు అనుకుంటా. సో మన వినాయకుడు అయితే ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయినారండి. సో మనకి ఎట్లయితే కమిటీ మెంబర్స్ చెప్పారో ఒక 2 days ముందే మన స్వామి వారికి మనకి దర్శనానికి చూపిస్తామని చెప్పి భక్తులకి, సో వాళ్ళైతే అనుకున్నట్టే సేమ్ కంప్లీట్ అయితే చేసేసారనమాట. సో ఇప్పుడు కళ్ళకైతే అక్కడ బట్ట కట్టారు. ఎందుకు అని అంటే ఇప్పుడు 7 o'clock ఆగమన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈసారి మనకి 70 years కాబట్టి, సో 70 years సెలబ్రేషన్స్ చేస్తున్నారు కాబట్టి చాలా గ్రాండ్ గా ఆగమన్ కూడా తీయబోతున్నారు అనమాట. సో అది కూడా ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి మేమైతే వీడియోలో చూపిస్తాము. అండ్ రేపటి నుంచి అయితే పూజలు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. తొలి పూజ రేపు అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ రోజు కూడా పైనకి ఎక్కి మనకి స్వామివారికి కంటి దగ్గర పెట్టారు. అండ్ బొట్టు కూడా పెట్టారు అనమాట. కండ్లో మనకి ప్రాణం పోస్తారు అంటారు కదా, సో అట్లా అనమాట. మనకి స్వామి వారికి అయితే ఈ రోజు పూజ చేయడం జరిగింది. అండ్ గుమ్మడికాయతో దిష్టి తీశారు, కొబ్బరికాయలు కొట్టారు, మంచిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అది కూడా మేము రికార్డ్ చేసాం, వీడియోలో అయితే చూపిస్తాము. అండ్ మన స్వామి వారికి భక్తులకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఓవరాల్ గా మొత్తం క్యూ లైన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. మొత్తం మనకైతే 4 వైప్స్ మొత్తం లైన్స్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు ఆగమని అరేంజ్మెంట్స్ ఎంతవరకు అయ్యాయి ఏంటి అయితే చూద్దాము. సో ప్రజెంట్ చూసుకుంటే ఓవరాల్ గా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయండి. మొత్తం లైటింగ్ కానివ్వండి అండ్ వైర్స్, అండ్ ఈసారి అయితే చాలా బాగా చేయబోతున్నారు అనమాట. సో ప్రతి ఒక్కటైతే మేము షూట్ చేస్తాము, అన్ని చూసి మాకు ఇట్లే సపోర్ట్ చేస్తుండండి. సో దగ్గరికి వెళ్ళైతే ఏమేమి అయినాయి ఏంటి అండ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అండ్ ఈసారి ఎలా ఉండబోతుందో. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన 70 feet ఎకో ఫ్రెండ్లీ ఖైరతాబాద్ వినాయకుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడండి. సో ఇయర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట స్వామివారు. అండ్ ఈసారి మనకి కాన్సెప్ట్ వచ్చేసి సప్తముఖ మహాశక్తి గణపతి కాబట్టి సో అవతారంలో అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు చూసుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ అక్కడ వైట్ క్లాత్ కట్టారు కదా, సో అది కూడా ఇప్పుడు తీసేస్తారు మనకి ఆగమన్ స్టార్ట్ అయినాక. సో ప్రజెంట్ చూస్తే ఆగమన్ కి సంబంధించిన అరేంజ్మెంట్స్ చూసుకుంటే ఓవరాల్ గా మొత్తం మనకి రెడ్ లైట్ తోని పక్కకు సైడ్ లకు మొత్తం ఏవైతే కట్టలు ఉన్నాయో అక్కడ మొత్తం మనకి లైటింగ్ అనేది కనెక్ట్ చేశారు. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ మండపాల గురించి డైలీ మాట్లాడుకుంటూనే ఉంటాం కదా. సో ఈ రోజు రైట్ అండ్ లెఫ్ట్ మండపాల గురించి చూసుకుంటే మనకి స్క్రీన్ పెట్టారు అండ్ డీజేకి సంబంధించినవి అండ్ లైటింగ్స్ ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఈసారి అయితే తీసుకొచ్చారనమాట. సో ప్రజెంట్ చూస్తే మనకి రైట్ సైడ్ లోక కళ్యాణం కాన్సెప్ట్ శ్రీనివాస కళ్యాణం అండ్ లెఫ్ట్ సైడ్ మనకి శివపార్వతి కళ్యాణం కదా. సో ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ప్రజెంట్ చూసుకుంటే మనకి ఈ రోజు ఆగమన్ స్టార్ట్ అయినాక ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ మన బాలరాముడు రావుకేతు గురించి కూడా మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో మన రావుకేతు దగ్గర అక్కడక్కడ స్ప్రే అయితే చేస్తున్నారు. సో కట్టెల విషయానికి వస్తే మనకి సగం వరకు మాత్రమే కట్టెలు ఇప్పారండి కళ్ళ దగ్గర, మొత్తం అయితే కట్టెలు ఇప్పలేదు. సో ఇదన్నమాట అప్డేట్. సో చాలా మంది పబ్లిక్ అవుతున్నారు అనమాట, హ్యూజ్ పబ్లిక్ అని చెప్పుకోవచ్చు ఈరోజు. ఎందుకంటే ఎలా ఉంటుంది ఏంటి ఈసారి అని చెప్పేసి చాలా మంది పబ్లిక్ రావడం జరిగింది. సో చాలా రష్ అవుతుంది. సో ప్రజెంట్ చూసుకుంటే మనకి ఓవరాల్ గా అయితే ఇదన్నమాట. సో దగ్గరికి వెళ్ళి అయితే చూసుకున్నాము ఇంకేమేమి అప్డేట్స్ ఉన్నాయి ఏంటని చెప్పేసి. ఫ్రెండ్స్ ఎంతో మంది పబ్లిక్ అయితే వచ్చారనమాట మన స్వామివారిని దర్శించుకుందాం అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ 2-3 days నుంచి అయితే కవర్ ఏషియా ఉండే అనమాట. సో ఈ రోజు వెదర్ బాగుంది అండ్ ఈ రోజు మంచి రోజు అంట, అందుకోసమే మన స్వామివారికి అయితే బొట్టు పెట్టడం జరిగింది పైకెక్కి మన రాజేందర్ శిల్పి సార్ అయితే. సో ఆఫ్టర్నూన్ అయితే పూజ కంప్లీట్ చేసుకున్నారండి. సో ఇవాళ నైట్ మనకైతే ఆగమన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్ గా మొత్తం డైలీ మనం లైన్ గురించి మాట్లాడతాం కదా, క్యూ లైన్ భక్తులు ఎలా వస్తారు ఏంటి అని చెప్పి. సో దేవుడు దగ్గరికి రావాలి అని అనుకుంటే సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏదైతే లైన్ ఉందో మనకి ఇప్పుడు రేకులతో షెడ్ వేసినారని చెప్పాను కదా. సో అక్కడ మనకి ఆ లైన్ నుంచి వస్తే మనం కరెక్ట్ దేవుడి దగ్గర పాదాల దగ్గరికి అయితే వస్తాం అనమాట క్యూ లైన్ గురించి మాట్లాడుకోవాలంటే. సో మొత్తం ఓవరాల్ గా మొత్తం ఒక 200 meters అయితే ఉంటుంది ఆ లైన్. అండ్ మనకి స్వామివారిది ఏదైతే లెఫ్ట్ సైడ్ లో శివపార్వతి కళ్యాణం ఉందో దాని పక్కకే మనకి ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ ఇంకా లైన్ అయితే కంప్లీట్ కాలేదు. సో అక్కడ కూడా లైన్స్ అయితే వేస్తున్నారు. సో ఇప్పటి వరకు అక్కడ పనులు అయితే అవుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ అప్డేట్ చూసుకుంటే మనకి సో స్క్రీన్ ఏదైతే ఉంటుందో సో అదైతే పైకి తీస్తున్నారండి. మనకైతే మొత్తం పై వరకు అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎట్లయితుందో సో ఆల్మోస్ట్ ఇక్కడైతే చాలా ట్రాఫిక్ అవుతుంది అనమాట. సో పోలీస్ వాళ్ళు కూడా వచ్చారనమాట, కొంచెం రష్ ఉంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మళ్ళీ పూజ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినాక ఆగమన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట.
సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన స్వామి వారికి అయితే ఈసారి ఎంతో బాగా అయితే ఆగమన్ అయితే అవుతుంది అని అనుకుంటున్నాం. సో ప్రతి ఒక్కటైతే మేము రికార్డ్ చేస్తాము. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ సగం వరకు అయితే పనులు అయితే కంప్లీట్ అయిపోయాయండి. అన్ని మార్నింగ్ నుంచి అయితే పనులు చేస్తూనే ఉన్నారనమాట. సో సడన్ గా చెప్పారు ఆగమన్ ఉందని చెప్పి. సో ముందు నుంచి చెప్పుంటే మీకు అప్డేట్ ఇస్తుండే. సో ఇప్పుడైతే మనకి మ్యాక్స్ 7 వరకు అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ మన స్వామివారి పాదాలు దగ్గర చూసుకుంటే మనకి సో నిన్న మొన్న వర్క్ అయితే పెయింట్ చేయలేదు. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ పెయింట్ మొత్తం కంప్లీట్ చేశారండి. కింద మనకి స్వామివారికి ఏదైతే స్టేజ్ ఉంటుందో సో అక్కడ కూడా మొత్తం మనకి మంచిగా కలరింగ్ అయితే చేశారు. అండ్ మన మూషికం కూడా మొత్తం ఓవరాల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో రాహుకేతు అప్డేట్ కూడా చూసుకుంటే మొత్తం ఓవరాల్ గా కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం ఫెస్టివల్ కి ఒక 2 days ముందు కంప్లీట్ చేస్తామన్నారు. సో ఆల్మోస్ట్ అలా అయితే మన స్వామివారిని కంప్లీట్ అయితే చేశారు. సో ఇప్పుడు ఏం లేదండి, చాలా వరకు వెయిట్ చేసేది అయితే అందరూ ఆగమన్ కోసం అన్నమాట. స్టార్ట్ అయ్యాక ఎలా ఉంటది ఏంటి అయితే చూద్దాం. సో ప్రజెంట్ అయితే ఇక్కడికి వెళ్ళి అయితే స్వామివారి కళ్ళు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయండి. సో మనం కిందికి వెళ్ళి చూసుకుంటే సో దూరంకి వెళ్ళి అయితే క్లాత్ ఉంది కాబట్టి కనిపించట్లే. సో స్వామివారికి అయితే మనకి కళ్ళల ప్రాణం పోస్తారని చెప్తారు కదా. సో ఈ రోజు అయితే మనకి రాజేందర్ సార్ ఎవరైతే ఉన్నారో శిల్పి సార్, సో ఇన్ని ఏండ్ల నుంచి కష్టపడి మనకైతే ఇంత బాగా 70 feet వినాయకుడిని అయితే రెడీ చేశారు కదా. సో ఆఫ్టర్నూన్ అయితే ఎక్కి మన స్వామివారికి అయితే కంటి దగ్గర పెట్టడం జరిగింది అనమాట. సో ఇంకా మార్నింగ్ పూజ చేశారని చెప్పారు కదా. సో మార్నింగ్ వీడియోలో ఏం చెప్పాలి చాలా చిన్నపిల్లల ఇక్కడ నుంచి ఐస్ ఏం కనిపిస్తున్నాయి చూడు. ఎన్నికలు ఉండి తీసుకోవాలి మనం. బాగుందా బాగా బాగా అన్ని మేమే చేస్తాం. ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ వకీల్ సాబ్ మేమే చేస్తాం. నా పోలీసు రేపు ఇంకా అన్నమో ఉంది. అందుకే మొత్తం పోలీసారు కూడా బిల్డింగ్ పైన పెట్టారు.
వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 75 కాబట్టి ఒక 2 రోజుల ముందు భగవంతుని ఆగమనాన్ని ఈ కార్యక్రమం మొదలైందని తెలియజేస్తున్నాను. మరి ఈ వినాయకుడు కొద్దిగా ల్యాండ్ ఆర్డర్ వాళ్ళతో విజ్ఞప్తి, ట్రాఫిక్ వాళ్ళతో విజ్ఞప్తి, కొద్దిగా ట్రాఫిక్ ఆపండి కొద్దిసేపు ఒక 1 అవర్ డైవర్షన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి భక్తులారా, మీ కోరిక మేరకు ఈ ఖైరతాబాద్ వినాయకుడు భక్తుల వినాయకుడు. మీ అందరికీ తెలుసు, ఈ ఖైరతాబాద్ వినాయకుడు భక్తుల వినాయకుడు. 1954 ఒక్కరు నుంచి శంకరయ్య గారు ఈ యొక్క వినాయకుడిని స్థాపించారు. బాలగంగా పిలుపు ప్రకారం ఆ తర్వాత మా నాన్నగారి తర్వాత 94 శంకరయ్య గారు చనిపోయిన తర్వాత మా నాన్న సుదర్శన్ గారు ఒక్కరు నుంచి స్టార్ట్ చేశారు. ఓకే రాజ్కుమార్, మరి కొద్దిసేపట్లో ఈ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ముందు బిడ్డ దారు నాగేంద్ర గారు వచ్చేస్తున్నారు. వారు వచ్చాక ఈ ఆగమన్ కార్యక్రమాన్ని వారు మొదలు పెడతారు. అందాక ఇక్కడ చిన్నపిల్లలు మంజులా డాన్స్ అకాడమీ పిల్లలు ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు. వారికి మంజులా డాన్స్ అకాడమీ వరకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్కుమార్ గారు మరియు వారి తండ్రి గారు సుదర్శన్ గారు ఆధ్వర్యంలో 69 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా ఖైరతాబాద్ ప్రజల సపోర్ట్తో చాలా పెద్ద ఎత్తున ఈ రోజు వినాయకుడు చేయడం జరుగుతున్నది. ఖైరతాబాద్ ప్రజల సహకారం, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు సక్సెస్ చేయడం జరుగుతున్నది. ఖైరతాబాద్ అధ్యక్షులు గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్కుమార్ గారు మరియు అదేవిధంగా అధ్యక్షులు దానం నాగేంద్ర గారు ఇక్కడికి వినాయకుడి దగ్గరికి వస్తున్నారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నారు. మంజుల అకాడమీ కూచిపూడి దయచేసి మన గణేష్ ఉత్సవ కమిటీ అడా కమిటీ మెంబర్లు అందరూ కూడా ఎక్కడున్నా వినాయక
చార్జింగ్ One minute.